భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలైంది. పన్నెండు సంవత్సరాల కాలంలో వాళ్ళు సాధించినటువంటి విజయాలు చెప్పుకోక తప్పదు. మొదటిది అయోధ్య. టెంపుల్ కట్టారు, సంతోషం, ఆహ్వానిస్తున్నాం. టెంపుల్ పేరు పెట్టి, రాముడు దేవుడు పేరు పెట్టి వేల కోట్ల రూపాయలు కలెక్ట్ చేశారు. వేల కోట్ల రూపాయలు ప్రతి ఇంటికి రావడమే కాదు, ప్రతి ఊరికి రావడమే కాదు, ప్రతి కోటీశ్వరుడు దగ్గరికి వెళ్ళి కోట్లాది రూపాయలు కలెక్ట్ చేశారు మన భారతీయ జనతా పార్టీ సోదరులు, మిత్రులు. ఈరోజు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంతా అనుకుంటున్నారు ఏమని, వేలాది కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి? ములాయం సింగ్ కొడుకు మొదలుకొని అందరూ అంటున్నారు వేలాది కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి. మరి రాముడు దేవుడు పేరు పెట్టి, మరి టెంపుల్ పేరు పెట్టి వాళ్ళు ఇంత చేయడం అనేది చాలా తప్పు 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 తప్పు. తిరుమల తిరుపతి దేవస్థానంలో చిన్న విషయం పైన సిబిఐ ఎంక్వైరీ చేశారు. మరి అయోధ్య పైన సిబిఐ ఎంక్వైరీ వేయడమే కాదు, సుప్రీంకోర్టు మానిటర్ చేస్తూ మరి జరిగినటువంటి అవకతవకల పైన, అవినీతి పైన మరి విచారణ క్షుణ్ణంగా జరిపించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు ప్రతిరోజు పేపర్లో కనిపిస్తారు, ప్రతిరోజు టీవీలో కనిపిస్తున్నారు. కానీ ఆయనకు పెళ్ళాం బిడ్డలు లేరు పాపం. కానీ గజా అనే ప్రాంతంలో, పాలస్తీనాలో 20,000 మంది చిన్న బిడ్డలు చనిపోవడం గమనార్హం. 20,000 మంది చిన్న బిడ్డలు. అమెరికా వాళ్ళు, ఇజ్రాయెల్ సైన్యాలు చిన్న బిడ్డల హాస్పిటల్ పైన, చిన్న బిడ్డల స్కూళ్ల పైన బాంబులు, మిసైళ్లు వేసి 20,000 మంది చిన్నారులను చంపేయడం జరిగింది. భారత ప్రభుత్వం, భారతదేశ గొప్ప ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి భారతదేశ ప్రతినిధులు, విదేశాంగ శాఖ ప్రతినిధులు కానీ, విదేశాంగ మంత్రి కానీ, గౌరవ ప్రధానమంత్రి గారు కానీ ఇప్పటిదాకా ఒక్క మాట చిన్న బిడ్డల పైన మాట్లాడకపోవడం ఆశ్చర్యకరం, గర్హనీయం. మరి నా అనుమానం, ఎందుకు గత 5-6 సంవత్సరాలుగా అదానీ అని ఆయన కష్టాలు పడుతున్నాడు అమెరికా ప్రభుత్వం దగ్గర. 5-6 సంవత్సరాలుగా బైడెన్ ఆయన ఉన్నప్పుడు బైడెన్ దగ్గరకు పోయి వెళ్ళేవాళ్ళు కొంతమంది, అయ్యా మా కేసులు తప్పించండి, మా అదానీ కేసులు తప్పించండి అని వెళ్ళేవాళ్ళు. బైడెన్ మాత్రం ఏమాత్రం సహకరించలేదు అదానీకి. ఈరోజు ఆయనకు సంబంధించినటువంటి చాలా ఫైళ్ళన్నీ అమెరికా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. వీటిపైన ఆయన ప్రియమిత్రుడు మోడీ గారు తన మిత్రుడికి సహాయం చేసేదాని కొరకుగా అమెరికాకు తొత్తుగా మారిపోయాడు. దీంట్లో అనుమానం లేదు. అమెరికా చేస్తున్న దుశ్చర్యల గురించి కానీ, ట్రంప్ చేస్తున్నటువంటి పనికి మాలిన చర్యల పైన ఈ రోజుకి ఆయన ఒక్క మాట అనకపోవడం, ఇది భారత సాంప్రదాయాలకు, భారత అఖండతకు దెబ్బతీసే విధంగా ఉంది. నరేంద్ర మోడీ గారి వైఖరిని, భారతీయ జనతా పార్టీ వైఖరిని, విదేశాంగ విధానాన్ని నేను ఖండిస్తున్నా. మూడవది ముత్తుకూరు అనేది వారి ఊరు పేరు గోపాలపురం. నాకు 65 సంవత్సరాలుగా తెలుసు. ఆ గోపాలపురం పోయి కృష్ణపట్టణం అయింది. మరి అక్కడ ఉన్నటువంటి పేద సాధలంతా మరి
అక్కడ ఉప్పు కయ్యలు ఉండేది. తలా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటే వాళ్ళందరూ దాంతో జీవనోపాధి చేసేవాళ్ళు. మరి వాళ్ళకు ఉన్నటువంటి దళితులకు ఉన్నటువంటి పొలాలన్నీ తీసుకొని మరి అనిల్ అంబానీకి ఇచ్చారు. అనిల్ అంబానీకే కాదు, అక్కడ ఒక ఆయన మా ఇంటి పేరు ఆయనకు కూడా ఇచ్చారు, విశ్వేశ్వరరావు గారికి. విశ్వేశ్వరరావు చేతుల్లో నుంచి పెరుక్కున్నాడు అదానీ. ఈరోజు ముత్తుకూరు పరిస్థితి ఏంటి? ముత్తుకూరు పరిస్థితి ఏంటి? మరి అదానీ అది తీసుకున్న తర్వాత ఈరోజు ఆ ప్రాంతం ముత్తుకూరులో ఆక్సిజన్ లేదు. ఓ జిల్లా కలెక్టరు, ఏడగాదు నువ్వు కూర్చోవాల్సింది కలెక్టర్ ఆఫీసులో, పోయి ముత్తుకూరు పోయిరా. ముత్తుకూరులో పరిస్థితులు ఏంటి? బొగ్గు పీల్చుకుంటున్నారు లోపలికి, కార్బన్ డైఆక్సైడ్ లోపలికి వెళ్తా ఉంది, ఆక్సిజన్ అనేది కనపడటం లేదు. ఇది చాలా తప్పు. నేను నరేంద్ర మోడీ గారి మిత్రుడైనటువంటి అదానీని నేను ఖండిస్తున్నాను నెల్లూరు నడిబొడ్డు నుంచి. మరి వెంటనే ముత్తుకూరు ప్రాంతంలో అక్కడ ప్రజలు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తీసేసి తప్పనిసరిగా ఆక్సిజన్ లాంటిది పీల్చుకునే విధంగా అక్కడ చెట్లేసి నీ దుశ్చర్యలు, నీ పరిశ్రమలు, నీ యధవ మరి అన్నిటినీ ఆడున్నటువంటి పోర్టుల్ని తగ్గించి ప్రజలను కాపాడాలని డిమాండ్ చేస్తూ, రెండో విషయం, మా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో దాదాపు 11 కేసుల్లో వారు ఉన్నారు. దాదాపు 16 సంవత్సరాలుగా. మరి ఈ 16 సంవత్సరాల కాలంలో కోర్టులు హైదరాబాదు అక్కడ ఇక్కడ చూస్తూ ఉన్నారు. మరి ప్రజలకు న్యాయ వ్యవస్థ పైన నమ్మకం పోతా ఉంది. నాకైతే దృఢమైన నమ్మకం ఉంది. కోర్టులు అయ్యే ఈరోజు కాపాడుతున్నాయని నేను అనుకుంటున్నాను. ప్రజల్లో విశ్వాసం సన్నగిలుతా ఉంది. ఈరోజు గత 16 సంవత్సరాలుగా ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి, మరి కోర్టుల వైఖరిని ప్రజలు మరి ఆలోచిస్తూ ఉన్నారు. నేను సున్నితంగా తెలియజేస్తున్నాను గౌరవ న్యాయస్థానానికి, వెంటనే ఆలోచించండి. పక్క రాష్ట్రంలో అనుకుంటున్నారు జయలలితను ఆదాయానికి మించిన కేసుల్లో, ఆ టాన్సీ మ్యాటర్లో ఆమెకి ఇబ్బంది పెట్టాయి కోర్టులు. ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రులకు ఒక రూలు, తమిళులకు ఒక రూలా, జయలలితకు ఒక న్యాయం, మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక న్యాయమా అని అనుకుంటున్నారు. నాకు మా మిత్రుడు కుమారుడు అంటే ఇష్టం. ఎందుకనంటే కష్టపడి ముఖ్యమంత్రి అయ్యాడు. విజయ్ జనార్దన్ రెడ్డి కొడుకు కాలేకపోయాడు, శ్రీనివాసరెడ్డి కొడుకు కాలేకపోయాడు, అయింది అది సంతోషం. కానీ ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో కోర్టులు జాగ్రత్తగా అడుగు వేయాలి, ఆచితూచి చేయాలి. 16 సంవత్సరాలు పూర్తయిందని నేను తెలియజేస్తూ, మూడో విషయం, చంద్రబాబు నాయుడు గారు నిన్న బొంబాయిలో ఉన్నాడు. మరి రేపో మాపో 19 సంవత్సరాలు పూర్తి చేయబోతున్నాడు. గౌరవ ముఖ్యమంత్రిగా ఆయన ఏమి సాధించాడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, లేదు నెల్లూరు జిల్లాకు ఆయన ఇచ్చినటువంటి విజయాలు ఏంటి? ఆయన ఒక సంవత్సరం అయితే నేను అడగను. నాదెళ్ల భాస్కర్ రావు కూడా ఉన్నాడు ఒక నెల రోజులు. అటువంటి వాళ్ళు నేను అడుగుతాను. 19 సంవత్సరాల గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసిందేంటి? చివరిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. అందరూ అంటున్నారు కేంద్రం కాదు, రాష్ట్రంలో కూడా తమిళనాడులో లాగా 2 రాజకీయ మరి ప్రాంతీయ పార్టీలు 2 ఫెయిల్ అయినాయి అక్కడ, డిఎంకే ఏడిఎంకే. అలాగే ఈడ వైసీపీ పైన ప్రజల్లో తగ్గిపోయింది పూర్తిగా వ్యామోహం. మరి చంద్రబాబు నాయుడు పైన వ్యామోహం తగ్గింది. అందరూ కొత్త ఆల్ట్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అంతకుముందు నేను పోతే నా పైన ఉమ్మేసేవాళ్ళు, ఇప్పుడు అందరూ వేయటం లేదు. నువ్వు ఒక్కడివే తిరుగుతున్నావు, అందరు తిరిగితే బాగుంటుందని అందరూ అంటున్నారు. ప్రజల్లో గొప్ప మార్పు వస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ పైన. తప్పనిసరిగా 29లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఆంధ్రప్రదేశ్లో రావడం ఖాయం, కేంద్రంలో రావడం మరీ ఖాయం అని తెలియజేస్తూ, చివరిలో దళితుల గురించి మాట్లాడక తప్పదు. నెల్లూరుకు వచ్చి
ఒకప్పుడు అంటరాని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చింది. రాజ్యాంగ సవరణ చేసి ఓబీసీలకు కూడా 27% రిజర్వేషన్లు ఇచ్చింది. రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత దళితులను 2 చేశారు, మామూలుగానే 2గా ఉన్నాయి. దాన్ని మళ్ళా 4 చేశారు. 4 చేసి అంతటితో ఆగకుండా దళితులు ఎవరైనా చర్చకు పోతే వాళ్ళకి దళిత హోదా రాదు అని సుప్రీంకోర్టు ఒక ఆదేశాన్ని ఇచ్చింది. మరి అంటరానితనం పోతుందా? చర్చకు పోగానే అంటరానితనం పోతా ఉందా? గిరిజనులు పోవచ్చు, యానాదులు పోవచ్చు, వాళ్ళకేమీ రాదు, వాళ్ళకి ఎస్టీ స్టేటస్ అదే విధంగా ఉంటుంది. మరి ఎస్సీలు పోయినప్పుడు మాత్రమే పోతుందని చెప్పడం, దీనికి ఇది చాలామంది బాధపడుతున్నారు, లోపల చాలామంది బాధపడుతున్నారు. విశ్వాసం అనేది, దేవుడు అనేది వాళ్ళ ఇష్టం వాళ్ళది. కానీ దీనిపైన, ఆ నిర్ణయం పైన మరి నేను దళిత క్రైస్తవులకు తెలియజేస్తున్నాను. ఈ ప్రాంతంలో ఎక్కువ కాబట్టి నెల్లూరు నడిబొడ్డు నుంచి తెలియజేస్తున్నాను. మీరు చేసిన పొరపాటు వల్లే ఈ నష్టం వచ్చింది దళిత క్రైస్తవులకి. మీరు కాంగ్రెస్ను వదిలిపెట్టి బయటికి వెళ్ళారు, అందువల్లే ఈ కష్టం నష్టం వచ్చింది. జాగ్రత్తగా మళ్ళీ తిరిగి దళిత క్రైస్తవులందరూ వెనక రండి. మేమందరం కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఆహ్వానిస్తున్నాం. మరి అంతేకాదు, రాజ్యాంగ సవరణ చేయిందే అది పోదు. రాజ్యాంగ సవరణ చేసి దళిత క్రైస్తవులకు కూడా దళిత హోదా ఇస్తామని తెలియజేస్తూ